హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ ముజీర్స్ కెమిస్ట్రీ. మరి ఈరోజు మనం నేర్చుకోబోయేటటువంటి టాపిక్ ఏంటంటే ఆప్టికల్ ఐసోమెరిజం. ఆప్టికల్ ఐసోమెరిజం. మరి ఈ ఆప్టికల్ ఐసోమెరిజం చాలా ఇంపార్టెంట్ టాపిక్. మరి కొంచెం ఓపిక పట్టినట్లయితే ఒక 30 మినిట్స్ టు 40 మినిట్స్ మీరు ఇందులో ఉన్నటువంటి టెర్మినాలజీ ఏంటి, దాని మీనింగ్ ఏంటి, ఎగ్జాంపుల్స్ ఏంటి అనేది నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి దీనికి వెళ్ళబోయే ముందు మీరు ఏం చేస్తారంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి, మీకు కావాల్సినటువంటి టాపిక్ ఏదైనా ఉన్నట్లయితే దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, మరి స్ట్రైట్గా మనం సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. ఆప్టికల్ ఐసోమెరిజం. ఆప్టికల్ ఐసోమెరిజంలో ఏమేమి నేర్చుకోబోతున్నాము ఇక్కడంటే కొంచెం జాగ్రత్త మీరు విన్నట్లయితే ఆ పాయింట్స్ ముందుగానే నేను చెప్పేస్తాను. ఒక్కదాని మీనింగ్ నేర్చుకుంటే ఆప్టికల్ ఐసోమెరిజం అయిపోతుంది. ఓకేనా? ఒకటి ఏంటంటే డెఫినేషన్ నేర్చుకోవాలి కదా మనం. సో ఫస్ట్ డెఫినేషన్ నేర్చుకోవాలి. రెండోది ఏంటంటే ఇక్కడ వచ్చేటటువంటిది ప్లేన్ పోలరైజ్డ్ లైట్ అనేది ఒకటి వస్తుంది, అంటే ఏంటో తెలుసుకోవాలి. ఆ తర్వాత ఖైరాలిటీ అంటే ఏంటో తెలుసుకోవాలి. ఖైరాలిటీ అంటే ఏంటి తెలుసుకోవాలి. ఖైరల్ కార్బన్, ఎఖైరల్ కార్బన్ అని వస్తాయి, అవి నేర్చుకుందాం అక్కడ. ఆ తర్వాత నెక్స్ట్ వన్ ఏంటంటే ప్లేన్ ఆఫ్ సిమెట్రీ అనేది నేర్చుకుందాం. ప్లేన్ ఆఫ్ సిమెట్రీ అంటే ఏంటో తెలుసుకుందాం. ఆ తర్వాత ఇంకోటి సెంటర్ ఆఫ్ సిమెట్రీ కూడా ఉంటుంది. సెంటర్ ఆఫ్ సిమెట్రీ, ప్లేన్ ఆఫ్ సిమెట్రీ, సెంటర్ ఆఫ్ సిమెట్రీ. ఓకే, ఎలిమెంట్స్ ఆఫ్ సిమెట్రీ అంటాం. ఈ రెండింటిని కలిపి ఎలిమెంట్స్ ఆఫ్ సిమెట్రీ. ఓకే, ఇందులో వచ్చేటటువంటి టెర్మినాలజీ డిఫరెంట్గా ఉంటుంది, అది నేర్చుకుందాం మనం. అలాగే వాట్ యు కాల్ సిమెట్రీ అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసి డెక్స్ట్రో రొటేటరీ అంటే ఏంటి. అలాగే లీవో రొటేటరీ అని వస్తుంది. లీవో రొటేటరీ అంటే ఏంటి. లీవో రొటేటరీ. ఓకే, దాని మీనింగ్ ఏంటో తెలుసుకోవాలి. ఆ తర్వాత రేసిమిక్ మిక్సర్ అని వస్తుంది. రేసిమిక్ మిక్సర్ అంటే ఏంటో తెలుసుకోవాలి. రేసిమిక్ మిక్సర్. అలాగే రేసిమైజేషన్ అని కూడా వస్తుంది దాంట్లోనే. రేసిమిక్ మిక్సర్, రేసిమైజేషన్. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ దీంట్లో వచ్చే టెర్మినాలజీ ఏంటి అంటే ఇనాన్షియోమర్స్, డయాస్టీరియోమర్స్. ఇనాన్షియోమర్స్ అంటే ఏంటి సార్. అలాగే డయాస్టీరియోమర్స్ అని వస్తుంది. డయాస్టీరియోమర్స్ అంటే ఏంటి. ఆ తర్వాత మీసో కాంపౌండ్స్ అంటే ఏంటి. మీసో కాంపౌండ్స్. ఓకే, మొత్తం ఆప్టికల్ ఐసోమెరిజం అంతా దీని మీద బేస్ అయి ఉంటుంది. ఒక్కోదానికి మనం మీనింగ్ తెలుసుకుందాం. ఎగ్జాంపుల్ ఉంటే దానికి సంబంధించిన ఎగ్జాంపుల్ తెలుసుకుందాం, ఈజీ అయిపోతుంది. ఓకేనా? మరి ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేద్దామంటే దీన్ని ఇలాగా పక్కన పెట్టేసుకొని ఫస్ట్ డెఫినేషన్ ఏంటో చూద్దాం. వాట్ ఈస్ డెఫినేషన్? డెఫినేషన్ ఏం లేదండి. ఆప్టికల్ ఐసోమెరిజం అంటే సమ్ సబ్స్టెన్సెస్ possess the property to rotate the plane of polarized light. ప్లేన్ ఆఫ్ పోలరైజ్డ్ లైట్ని రొటేట్ చేసే కెపాసిటీని కలిగి ఉంటాయి కొన్ని సర్టన్ సబ్స్టెన్సెస్. ఇప్పుడు నోట్ చేసుకో చెబుతాను, ఈజీ వే అనమాట. డెఫినేషన్ ఆప్టికల్ ఐసోమెరిజం అంటే సర్టన్ సబ్స్టెన్సెస్ possess the property to rotate the plane of polarized light. Polarized light. Such type of substances are called optical active substances. ఆ సబ్స్టెన్సెస్ ఏమంటావంటే ఆప్టికల్ యాక్టివ్ సబ్స్టెన్సెస్ అని అంటాం. ఆప్టికల్ యాక్టివ్ సబ్స్టెన్సెస్ ప్లేన్ పోలరైజ్డ్ లైట్ని రొటేట్ చేయగలిగేటటువంటి సబ్స్టెన్సెస్. ఓకే, అండ్ దిస్ ఫినామినన్ ఈజ్ కాల్డ్ ఆప్టికల్ యాక్టివిటీ. అలా జరిగేటటువంటి ప్రాసెస్ని ఆప్టికల్ యాక్టివిటీ అంటాం. ఏమంటాం? ఆప్టికల్ యాక్టివిటీ. ఓకే, ఆప్టికల్ యాక్టివిటీ అంటాం. ఓకే,
దట్ ఫినామినన్ ఈస్ కాల్డ్ ఆప్టికల్ ఐసోమెరిజం లేకపోతే. ఓకే, సో డెఫినేషన్ తెలిసింది కదా. ఆప్టికల్ ఐసోమెరిజం అంటే ఏంటి మీనింగ్? సర్టన్ సబ్స్టెన్సెస్ పొసెస్ ది property to rotate the plane of polarized light. Such type of substances are called optically active substances, and the phenomenon is called optical activity, and the isomerism is called optical isomerism. Okay, మరి ఇక్కడ ఏమొచ్చింది నీకు టర్మ్ ఒకటి? ప్లేన్ పోలరైజ్డ్ లైట్ అనేది వచ్చింది. సెకండ్ వన్, ప్లేన్ పోలరైజ్డ్ లైట్ అంటే ఏంటి సార్? ప్లేన్ పోలరైజ్డ్ లైట్. సో ఈ ప్లేన్ పోలరైజ్డ్ లైట్ గురించి మనం చూద్దాం. ఎలాగ సార్ ఈ ప్లేన్ పోలరైజ్డ్ లైట్ అర్థం చేసుకోవడం? ఇప్పుడు చూడండి, ఇది ఒక లైట్, సోర్స్ ఆఫ్ లైట్ కదా. ఈ లైట్ అన్ని డైరెక్షన్లోనూ ట్రావెల్ అవుతూ ఉంటుంది కదా. ఎలా ట్రావెల్ అవుతుందంటే ఫోటాన్స్ అప్ అండ్ డౌన్లో ఇలాగా వైబ్రేట్ అవుతూ వెళ్తూ ఉంటుంది కదా. ఇలాగ వెళ్ళేటప్పుడు ఈ డైరెక్షన్లో ఒక రే తీసుకున్నట్లయితే అప్ అండ్ డౌనే కాకుండా హారిజాంటల్లో కూడా వేవ్స్ ఉంటాయి. ఆ మధ్యలో యాంగిల్లో కూడా ఇంకోటి ఉంటుంది. ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్లో ఫోటాన్స్ వైబ్రేట్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు అలాంటి లైట్ని తీసుకెళ్ళి నైకాల్ ప్రిజం ద్వారా పంపించావు. నైకాల్ ఈజ్ మేడప్ ఆఫ్ క్యాల్సైట్. క్యాల్సైట్ అంటే ఏంటి సార్? CaCO3. ఓకే, దీంట్లో నుంచి పంపిస్తే బయటకు వచ్చేటటువంటి లైట్ ఇక ఏ డైరెక్షన్లో కాకుండా ఒకే ప్లేన్లో పైకి కిందకి వైబ్రేట్ అవుతూ ప్రయాణిస్తూ ఉంటాయి. పైకి కిందకి అంటే అప్ అండ్ డౌన్లో మాత్రమే వైబ్రేట్ అవుతూ ఉంటాయి ఫోటాన్స్. ఇంకా ఏ ప్లేన్లో కూడా ఉండవు, ఏ యాంగిల్లో కూడా ఉండవు. పైకి కిందకి ఇలాగే వైబ్రేట్ అవుతూ ఉంటాయి. దిస్ లైట్ ఈస్ కాల్డ్ ప్లేన్ పోలరైజ్డ్ లైట్. ఇక్కడేమో అన్ని యాంగిల్స్లోనూ ఉన్నాయి, అన్ని ప్లేన్స్లోనూ వైబ్రేట్ అవుతూ ఉన్నాయి. ఇక్కడ ఒక్క ప్లేన్లోనే. ఇప్పుడు ఈ లైట్ ప్లేన్ పోలరైజ్డ్ లైట్ అన్నావు కదా. అంటే ఇప్పుడు ప్లేన్ పోలరైజ్డ్ లైట్ అంటే మీనింగ్ ఏం చెబుతావు నువ్వు? ప్లేన్ పోలరైజ్డ్ లైట్ అంటే ఇన్ ప్లేన్ పోలరైజ్డ్ లైట్ ది వైబ్రేషన్స్ టేక్స్ ప్లేస్ ఓన్లీ ఇన్ వన్ ప్లేన్. అది రాసుకో. ఏం రాస్తావు? ఇన్ ప్లేన్ పోలరైజ్డ్ లైట్. ఇన్ ప్లేన్ పోలరైజ్డ్ లైట్ ది వైబ్రేషన్స్ టేక్స్ ప్లేస్. ది వైబ్రేషన్స్ takes place only in one plane. Only in one plane. Only in one plane. ఒకే ఒక ప్లేన్లో వైబ్రేట్ అవుతూ ఉంటాయి ఫోటాన్స్. ఓకే, దట్ ఈస్ కాల్డ్ ప్లేన్ పోలరైజ్డ్ లైట్. ఓకే, నెక్స్ట్ ఏం తెలుసుకోవాలి? కైరాలిటీ తెలుసుకోవాలి. కైరాలిటీ. బిఫోర్ గోయింగ్ టు దట్, ఇప్పుడు చూడండి, జాగ్రత్తగా గమనించండి. ప్లేన్ పోలరైజ్డ్ లైట్ కదా. ఇంకా ఇక్కడే నేను కొన్ని డెక్స్ట్రో లివో కూడా ఇక్కడే చెప్పేస్తాను నేను. దట్ ఈస్ ఇప్పుడు ఏం చేసామంటే ఈ ప్లేన్ పోలరైజ్డ్ లైట్ని ఒక పొలారిమీటర్లోకి పంపించాను. దేంట్లో పంపించాను? పొలారిమీటర్. పొలారిమీటర్ అంటే ఏంటి సార్? పొలారిమీటర్ అంటే ఏం లేదు, ఒక గ్లాస్ ట్యూబ్ అండి. దిస్ ఈస్ గ్లాస్ ట్యూబ్. పొలారిమీటర్. 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 ఈ గ్లాస్ ట్యూబ్లో ఏ కాంపౌండ్ అయితే నువ్వు స్టడీ చెయ్యాలో ఆ కాంపౌండ్ని ఇందులో ఉంచుతావు. ఏదైనా ఒక సాల్వెంట్లో డిజాల్వ్ చేసి, సాల్వెంట్ ప్లస్ కాంపౌండ్, నీకు ఇచ్చినటువంటి కాంపౌండ్ లేదా నువ్వు తీసుకున్నటువంటి కాంపౌండ్. ఓకే, తీసుకొని ఇందులో ఉంచావు. ఇప్పుడు ఈ కాంపౌండ్కి కనుక, ఈ ఆర్గానిక్ కాంపౌండ్ ప్లేన్ పోలరైజ్డ్ లైట్ని రొటేట్ చేసే కెపాసిటీ ఉంటే ఆ ప్లేన్ పోలరైజ్డ్ లైట్ని రైట్ హ్యాండ్ సైడ్కి కానీ లేదా లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి కానీ రొటేట్ చేస్తుంది. ఇది రైట్ హ్యాండ్ సైడ్ ఆర్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్. ఇలా రైట్ హ్యాండ్ సైడ్ కనుక రొటేట్ చేసినట్లయితే దానిని నువ్వు డెక్స్ట్రో రొటేటరీ అంటావు. ఇలా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కనుక తిప్పినట్లయితే దాన్ని లీవో, LEAVO, లీవో అని పిలుస్తావు. డెక్స్ట్రో రొటేటరీని ప్లస్తో రిప్రజెంట్ చేస్తావు, లీవో రొటేటరీని మైనస్తో రిప్రజెంట్ చేస్తావు. కాంపౌండ్ ముందు ప్లస్ ఉన్నట్లయితే డెక్స్ట్రో రొటేటరీ అని. డెక్స్ట్రో అంటే అది ప్లేన్ పోలరైజ్డ్ లైట్ని రైట్ హ్యాండ్ సైడ్కి టర్న్ చేస్తుంది అని. కాంపౌండ్ ముందు లీవో అని రాసి ఉన్నా మైనస్ ఉన్నా అది లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి రొటేట్ చేస్తుంది అని ప్లేన్ పోలరైజ్డ్ లైట్ని. ఓకే, అలాగే అర్థం చేసుకోవాలి. సో
ఎప్పుడు సారి ఇలాగ రొటేట్ చేస్తుంది, ఏ కాంపౌండ్ రొటేట్ చేస్తుంది అంటే ఇప్పుడు కైరాలిటీ అనే పదం వస్తుంది. కైరాలిటీ అంటే ఏంటి సార్? ఇప్పుడు కైరాలిటీ, కైరల్ కార్బన్ ముందు. వాట్ ఈస్ కైరల్ కార్బన్? ది కాంపౌండ్, ది sp3 carbon which bonded with 4 different groups is called chiral carbon atom. sp3 hybridized carbon atom, hybridized carbon atom which is bonded with 4 different atoms. 4 different atoms or groups is called chiral carbon atom, is called chiral carbon atom. Chiral carbon atom antam. Okay, that is chiral carbon atom. మరి 4 different groups ఎగ్జాంపుల్ రాసేద్దాం. ఇక్కడ నువ్వు తెలిసేసుకో ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ PQRS అని 4 వేరు గ్రూప్స్ ఉన్నాయి. ఇది sp3 హైబ్రిడైజ్డ్ కార్బన్ కదా. 4 సింగిల్ బాండ్స్ ఉన్నట్లయితే sp3 కార్బన్. ఈ sp3 కార్బన్కి 4 డిఫరెంట్ గ్రూప్స్ కనుక ఉన్నట్లయితే దెన్ ఇట్ ఈస్ కాల్డ్ కైరల్ కార్బన్ ఆటమ్. దిస్ కార్బన్ ఆటమ్ ఈస్ కాల్డ్ కైరల్ కార్బన్ ఆటమ్. ఓకే, ఇక్కడ మనం ఏం చేసాం? ABCD అని రాసాం. అలాగే ఎగ్జాంపుల్ ఇలా చెప్పాను అనుకో నేను, క్లోరో బ్రోమో. ముందు బ్రోమో రాద్దాం. బ్రోమో ఫ్లోరో, బి ముందు వస్తుంది కదా, కాబట్టి బి ముందు రాసి బ్రోమో ఫ్లోరో ఐడో మీథేన్. ఓకే, మీథేన్ అంటే నీకు తెలుసు కదా, ఒకటే ఒక కార్బన్. మీత్ ఇండికేట్ సింగిల్ కార్బన్. దానికి ఏమున్నాయి? బ్రోమిన్ ఉంది, క్లోరిన్ ఉంది, ఇంకా ఐడిన్ ఉంది, ఇంకా రిమైనింగ్ హైడ్రోజన్. చూడు 4 డిఫరెంట్ గ్రూప్స్ ఉన్నాయా లేదా? ఎస్. కాబట్టి 4 డిఫరెంట్ గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి దిస్ కార్బన్ ఆటమ్ ఈస్ కాల్డ్ కైరల్ కార్బన్ ఆటమ్. ఎందుకు వచ్చింది సార్ కైరల్ కార్బన్ ఆటమ్ అంటే, ప్లేన్ పోలరైజ్డ్ లైట్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కానీ రైట్ హ్యాండ్ సైడ్ కానీ రొటేట్ చెయ్యాలి అంటే కాంపౌండ్లో ఏముండాలి అంటే కైరల్ కార్బన్ ఆటమ్ ఉండాలి. కైరల్ కార్బన్ ఆటమ్ అంటే 4 డిఫరెంట్ గ్రూప్స్ ఉండాలి, అదనమాట. సో ఇప్పుడు ఏం రాస్తావు నువ్వు? కాంపౌండ్స్ విచ్ కంటైన్ కైరల్ కార్బన్ ఆటమ్స్ ఎగ్జిబిట్ ఆప్టికల్ ఐసోమెరిజం. అది పాయింట్. కాంపౌండ్స్ కంటైనింగ్ అంటే ఒక్క ఆటం ఉన్నా చాలు, ఒకటి కంటే ఎక్కువ ఉన్నా పర్వాలేదు. కాంపౌండ్స్ హ్యావింగ్ కైరల్ కార్బన్ ఆటమ్, కైరల్ కార్బన్ ఆటమ్స్ ఎగ్జిబిట్స్ which isomerism? Optical isomerism. సో కైరల్ కార్బన్ ఆటమ్ ఉంటేనే ఆప్టికల్ ఐసోమెరిజం వస్తుంది. ఓకే, కైరల్ కార్బన్ ఆటమ్ అంటే తెలిసింది 4 వేరు కార్బన్ ఆటమ్స్ ఉండటం. ఓకే, అది ప్లేన్ పోలరైజ్డ్ లైట్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి కానీ రైట్ హ్యాండ్ సైడ్కి కానీ రొటేట్ చేస్తుంది. ఇప్పుడు కదా ప్లేన్ ఆఫ్ సిమెట్రీ అంటే ఏంటి, ఆ తర్వాత సెంటర్ ఆఫ్ సిమెట్రీ అంటే ఏంటి, అది కూడా తెలిసేసుకుందాం. ఇక్కడే ప్లేన్ ఆఫ్ సిమెట్రీ అంటే ఏం లేదండి. ప్లేన్ ఆఫ్ సిమెట్రీ అంటే ఒక కాంపౌండ్. ఎగ్జాంపుల్ చూడు, ప్లేన్ ఆఫ్ సిమెట్రీ అంటే ఒక కాంపౌండ్ తీసుకున్నానండి ఇలాగా, CH3 CH2 CH2 CH3 ఒక పర్టికులర్ ప్లేన్లో కట్ చేశాను. కట్ చేస్తే 2 హాఫ్స్ వచ్చాయి. 2 హాఫ్స్ కూడా ఎలా ఉన్నాయి? మిర్రర్ ఇమేజ్ లాగా ఉన్నాయి. If an object is cut exactly into 2 equal halves so that the half of the compound becomes mirror image to other half కదా. అంటే ఒక ఆబ్జెక్ట్ని 2 ముక్కలుగా చేసినట్లయితే ఒక హాఫ్ రెండో హాఫ్కి మిర్రర్ ఇమేజ్ లాగా ఉంటే దట్ హ్యాస్ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ.
ప్లేన్ ఆఫ్ సిమెట్రీ అంటావు దాన్ని. రెండు ముక్కలుగా విడగొట్టలేకపోయాం. అంటే కాంపౌండ్ ఇలా ఉంది, CH3 ఉంది, CHCl ఉంది, CH2CH3 ఉంది. దీన్ని ఇక్కడ సెంటర్లో బ్రేక్ చేశా. ఇది మిర్రర్ ఇమేజెస్ లాగా లేవు. నాట్ మిర్రర్ ఇమేజెస్ మీన్స్ ఇక్కడ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ లేదు. నో ప్లేన్ ఆఫ్ సిమెట్రీ. ఓకే, ప్లేన్ ఆఫ్ సిమెట్రీ. అలాగే సెంటర్ ఆఫ్ సిమెట్రీ అనే దాని గురించి కూడా మనం తెలుసుకోవాలి. సెంటర్ ఆఫ్ సిమెట్రీ ఎందుకో చెప్తా. ప్లేన్ ఆఫ్ సిమెట్రీ, సెంటర్ ఆఫ్ సిమెట్రీ. నెక్స్ట్ వచ్చేసి సెంటర్ ఆఫ్ సిమెట్రీ. సెంటర్ ఆఫ్ సిమెట్రీ అంటే ఏంటి సార్? సెంటర్ ఆఫ్ సిమెట్రీ అంటే ఏం లేదు, ఒక పాయింట్ మాలిక్యూల్లో ఒక సెంటర్ పాయింట్ తీసుకొని దాని నుంచి ఆల్ డైరెక్షన్స్లోకి వెళ్ళావు. ఏ డైరెక్షన్లో నువ్వు కట్ చేసినా 2 హాఫ్స్ వచ్చినట్లయితే సెంటర్ ఆఫ్ సిమెట్రీ ఉన్నట్టు. అంటే సపోజ్ ఏదో ఒక కాంపౌండ్, ఇది సెంటర్ పాయింట్ తీసుకున్నావు. నువ్వు ఈ డైరెక్షన్లో ఎంత డిస్టెన్స్ వెళ్ళావో ఈ డైరెక్షన్లో కూడా అంతే డిస్టెన్స్ ఎట్ ఏ టైం నువ్వు వెళ్ళినట్లయితే ఈ హాఫ్ రెండు కూడా మిర్రర్ ఇమేజెస్ లాగా ఉంటే దట్ ఈస్ సెంటర్ ఆఫ్ సిమెట్రీ ఉన్నట్టు. ఇలాగ నువ్వు ఏ యాంగిల్లో అయినా కట్ చేయి, ఇలాగా 2 హాఫ్స్ వస్తాయి. ఇక్కడ ఒక పర్టికులర్ పాయింట్ దగ్గరే నువ్వు కట్ చేసావు, ఇక్కడ అలా కాదు. నువ్వు ఏ డైరెక్షన్లోనైనా కట్ చేయి, 2 హాఫ్స్ వస్తాయి. అప్పుడు సెంటర్ ఆఫ్ సిమెట్రీ ఉన్నట్టు. అంటే సెంటర్ ఆఫ్ సిమెట్రీ అంటే ఇట్ ఈస్ ఏ పాయింట్. ఏది? ఇదిగో ఈ సెంటర్ పాయింట్ అనమాట నేను తీసుకున్నది. ఇట్ ఈస్ ఏ పాయింట్ ఇన్సైడ్ ఏ మాలిక్యూల్. ఓ మాలిక్యూల్ యొక్క ఇన్సైడ్లో ఒక పాయింట్ తీసుకున్నా. ఫ్రమ్ విచ్ ఆన్ ట్రావెలింగ్ ఈక్వల్ డిస్టెన్స్ అటువైపు ఎంత వెళ్ళావో ఇటువైపు కూడా అంతే. ఈక్వల్ డిస్టెన్స్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ one takes in equal time. ఎవరైనా ఒక వ్యక్తి ఒక మాలిక్యూల్లో ఒక సెంటర్ పాయింట్ నుంచి ఒక వైపు ఎంత దూరం కట్ చేసావో రెండో వైపు కూడా ఆపోజిట్ డైరెక్షన్లో కూడా అంతే దూరం కట్ చేసినట్లయితే 2 హాఫ్స్ వచ్చినట్లయితే దెన్ దట్ కాంపౌండ్ కంటైన్స్ సెంటర్ ఆఫ్ సిమెట్రీ అని మీనింగ్ అండి. అంతకంటే ఏం లేదు. ఇట్ ఈస్ ది పాయింట్ ఇన్సైడ్ ఏ మాలిక్యూల్ ఫ్రమ్ విచ్ ఆన్ ట్రావెలింగ్ ఈక్వల్ డిస్టెన్స్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ one takes in equal time. That is called center of symmetry. ఇప్పుడు molecules which contain more than one chiral atoms. Chiral atom అంటే తెలిసింది కదా, 4 వేరు గ్రూపులు ఉండేటటువంటివి ABCD. ఇలాంటి ఆటమ్స్ మోర్ దాన్ 1 అంటే 2 కానీ 3 కానీ 4 కానీ మోర్ దాన్ 1 ఆటమ్స్ ఉన్న కాంపౌండ్స్ తీసుకుంటే దాంట్లో కనుక ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఆర్ సెంటర్ ఆఫ్ సిమెట్రీ ఉంటే దే డు నాట్ ఎగ్జిబిట్ ఆప్టికల్ ఐసోమెరిజం. చూసావా పాయింట్? ఎందుకు ప్లేన్ ఆఫ్ సిమెట్రీ సెంటర్ ఆఫ్ సిమెట్రీ చెప్పాను అని అంటే, ఇప్పుడు నోట్ చేసుకో, స్టార్ మార్క్ పెట్టి, ఇఫ్ ఎనీ మాలిక్యూల్ హ్యావింగ్ దీన్ని ఏమన్నావు నువ్వు? ప్లేన్ ఆఫ్ సిమెట్రీ అండ్ సెంటర్ ఆఫ్ సిమెట్రీని ఎలిమెంట్స్ ఆఫ్ సిమెట్రీ అన్నావు. ఎలిమెంట్స్ ఆఫ్ సిమెట్రీ అంటే 2 వచ్చేస్తుంది. ఇఫ్ ఎనీ మాలిక్యూల్ హ్యావింగ్ ఎలిమెంట్స్ ఆఫ్ సిమెట్రీ ఇఫ్ ఎనీ మాలిక్యూల్ హ్యావింగ్ ఎలిమెంట్స్ ఆఫ్ సిమెట్రీ మీన్స్ ఏమంటావు? ప్లేన్ ఆఫ్ సిమెట్రీ, సెంటర్ ఆఫ్ సిమెట్రీ. ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఆర్ సెంటర్ ఆఫ్ సిమెట్రీ. రెండింటిని కలిపి అంటున్నానండి. సెంటర్ ఆఫ్ సిమెట్రీ. ఇఫ్ ఎనీ మాలిక్యూల్ హ్యావింగ్ ఎలిమెంట్స్ ఆఫ్ సిమెట్రీ దట్ మీన్స్ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఆర్ సెంటర్ ఆఫ్ సిమెట్రీ do not exhibit
do not exhibit optical isomerism. Optical isomerism, even though compound having what you call chiral carbon atoms. చూసా, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. chiral carbon atoms ఉంటే ఆప్టికల్ యాక్టివిటీ వస్తుంది అన్నాం. ఆప్టికల్ యాక్టివిటీ అంటే ప్లేన్ పోలరైజ్డ్ లైట్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్కో రైట్ హ్యాండ్ సైడ్కో తిప్పడం కదా. మరి chiral carbon atom ఉండి దాంట్లో ప్లేన్ ఆఫ్ సిమెట్రీ కానీ సెంటర్ ఆఫ్ సిమెట్రీ కానీ ఉన్నట్లయితే అటువంటి కాంపౌండ్స్ ఎగ్జిబిట్ చేయవు. బికాస్ దే షోస్ మిర్రర్ ఇమేజెస్. బికాస్ ఆఫ్ మిర్రర్ ఇమేజెస్ని కలిగి ఉంటాయి. మిర్రర్ ఇమేజెస్ ఆఫ్ టూ హాఫ్స్ కూడా మిర్రర్ ఇమేజెస్ ఉంటాయి. అలాంటప్పుడు రాదనమాట మిర్రర్ ఇమేజ్. చూడు, ఇక్కడ మళ్ళీ కొన్ని పాయింట్స్ ఉన్నాయి. ఇది ఒక పాయింట్. ఇప్పుడు మీరు నేర్చుకున్నది ఏంటి? ప్లేన్ ఆఫ్ సిమెట్రీ, ఆ తర్వాత సెంటర్ ఆఫ్ సిమెట్రీ రెండు ఉన్నట్లయితే, రెండు ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉన్నా సెంటర్ ఆఫ్ సిమెట్రీ ఉన్నా, ఈవెన్ దో దాంట్లో chiral carbon atom ఉన్నప్పటికీ దోస్ కాంపౌండ్స్ డూ నాట్ ఎగ్జిబిట్ ఆప్టికల్ ఐసోమెరిజం. ఓకే, సో ఇప్పుడు ఇంకొక విషయం నేర్చుకుందాం. దట్ ఈస్, చూడు, ముందు మీనింగ్ నేర్చుకుందాం, తర్వాత నేను ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఓకే, సెంటర్ ఆఫ్ సిమెట్రీ చెప్పాను, ప్లేన్ ఆఫ్ సిమెట్రీ చెప్పాను. ఇప్పుడు స్పెసిఫిక్ రొటేషన్ చెప్తాను. స్పెసిఫిక్ రొటేషన్ అంటే ఏంటి సార్? స్పెసిఫిక్ రొటేషన్, ఇప్పుడు నేనేం చెప్పాను ఇందాక? ప్లేన్ పోలరైజ్డ్ లైట్ని దేంట్లో పంపించాము? ఒక పొలారిమీటర్లో పంపించావు. పొలారిమీటర్ అంటే ఏంటండి? నథింగ్ బట్ గ్లాస్ ట్యూబ్. దీంట్లో ఏం తీసుకున్నావు? ఏ కాంపౌండ్ అయితే స్టడీ చేయాలో, ఆప్టికల్ యాక్టివిటీ ఉందా లేదా, ఉంటే ఎంత ఉన్నది అని స్టడీ చేయాలో, ఆ కాంపౌండ్ని ఒక సూటబుల్ సాల్వెంట్లో డిజాల్వ్ చేసి తీసుకుంటావు. ఇటు వచ్చేటప్పుడు రైట్ హ్యాండ్ సైడ్ కానీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కానీ ఆ ప్లేన్ పోలరైజ్డ్ లైట్ టర్న్ అయి ఉంటుంది కదా. ఇది ఎన్ని డిగ్రీస్ టర్న్ అయ్యి ఉన్నది అనేది మనం చూడాలి. ఎన్ని డిగ్రీస్? దట్ ఈస్ కాల్డ్ అబ్జర్వ్డ్ రొటేషన్ అంటావు దాన్ని. సమ్ డిగ్రీస్. దీన్ని మెజర్ చేయడానికి ఆపరేటస్ ఉంటుంది. ఎన్ని డిగ్రీస్ రొటేట్ అయిందో చూస్తావు, దాన్ని అబ్జర్వ్డ్ రొటేషన్ అంటావు. ఓకే, ఇప్పుడు స్పెసిఫిక్ రొటేషన్ వేరు, అబ్జర్వ్డ్ రొటేషన్ వేరు. స్పెసిఫిక్ రొటేషన్ ఈస్ డినోటెడ్ విత్ ఆల్ఫా. ఇక్కడ లాంబ్డా రాస్తావు, ఇది టీ రాస్తావు. దట్ ఈస్ ఈక్వల్ టు observed rotation divided by L into C. What is L? What is C? Here L means length of the polarimeter. మరి C అంటే ఏంటి సార్? కాన్సంట్రేషన్ ఆఫ్ ది సొల్యూషన్. అందులో ఏదైతే సొల్యూషన్ తీసుకున్నావో దాని కాన్సంట్రేషన్. అంటే ఎన్ని మోల్స్ కాంపౌండ్ని ఎన్ని లీటర్స్ సాల్వెంట్లో డిజాల్వ్ చేసావు అనేది. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ మొలారిటీ అని చెప్పొచ్చు కదా. సో నెంబర్ ఆఫ్ మోల్స్ బై వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్, ఈ ప్రకారంగా ఎక్స్ప్రెస్ చేస్తావు కదా, కాన్సంట్రేషన్ ఆఫ్ ది సొల్యూషన్. అలాగే ఇక్కడ లాంబ్డా అంటే ఏంటి సార్? ఇక్కడ పంపించినటువంటి లైట్ యొక్క వేవ్ లెంత్ of the light passed through the polarimeter. Wavelength of the light passed through the polarimeter. మరి T అంటే ఏంటి సార్? టెంపరేచర్. ఏ ఎక్స్పెరిమెంట్ ఏ టెంపరేచర్ దగ్గర చేసావో ఆ టెంపరేచర్ని రిప్రజెంట్ చేస్తావు అనమాట. సో ఇక్కడ స్పెసిఫిక్ రొటేషన్ ఆల్ఫా డిపెండ్స్ అపాన్ డాష్. స్పెసిఫిక్ రొటేషన్ డిపెండ్స్ అపాన్, చాలా ఇంపార్టెంట్. Specific rotation depends upon దేనిపైన డిపెండ్ అయి ఉంటుంది సార్ అంటే? నెంబర్ 1 లెంత్ ఆఫ్ ది పొలారిమీటర్. గ్లాస్ ట్యూబ్ అన్నాం కదా, జస్ట్ లైక్ అది. ఆ తర్వాత టెంపరేచర్, ఏ టెంపరేచర్ దగ్గర నువ్వు ఎక్స్పెరిమెంట్ చేస్తున్నావు అనేది. తర్వాత కాన్సంట్రేషన్, ఎంత కాన్సంట్రేషన్ తీసుకున్నావు అనేది.
తర్వాత నేచర్ ఆఫ్ ది సబ్స్టెన్స్, నేచర్ ఆఫ్ ది ఏమన్నావు దాన్ని సాల్వెంట్, సొల్యూట్, నేచర్ ఆఫ్ ది సొల్యూట్ దాన్ని బట్టి ఉంటుంది ఎన్ని డిగ్రీస్ రొటేట్ చేయటము అనేది. నువ్వు ఏ కాంపౌండ్ని తీసుకున్నావో ఆ కాంపౌండ్ని బట్టి ఉంటుంది. ఓకే, అలాగే వాట్ యు కాల్ లెంత్ ఆఫ్ ది పొలారిమీటర్, టెంపరేచర్, కాన్సన్ట్రేషన్ అండ్ నేచర్ ఆఫ్ ది సబ్స్టెన్స్. ఓకే, దీనిపైన డిపెండ్ అయి ఉంటుంది వాట్ యు కాల్ స్పెసిఫిక్ రొటేషన్ అనేది. ఓకే, మరి ఇక్కడ ఏదైనా ఒక సబ్స్టెన్స్ ముందు ప్లస్ రాసి ఉన్నా డి రాసి ఉన్నా అది ఏమర్థం చేసుకోవాలి, డెక్స్ట్రో రొటేటరీ అని అర్థం చేసుకోవాలి. మైనస్ కానీ ఎల్ కానీ రాసి ఉంటే లీవో రొటేటరీ. డెక్స్ట్రో రొటేటరీ అంటే ఇది ఎటువైపు కండి రైట్ హ్యాండ్ సైడ్, ఇది ఎటువైపు అండి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రొటేట్ చేయటము. ఓకే, ఇప్పుడు డిగ్రీస్ రాసాం, ఏదో సపోజ్ 0.95 డిగ్రీస్ అని రాసి ఉంది అనుకో. ఓ దాని ముందు ఇక్కడ ఏం రాస్తాడు ఆల్ఫా, ఇక్కడ ఏంటి డి అని రాశాడు డ్యూటీరియం, ఇక్కడ 25 డిగ్రీ సెంటీగ్రేడ్ అని రాశాడు. అంటే అర్థం ఏంటి, స్పెసిఫిక్ రొటేషన్ డి వాడినప్పుడు. డి అంటే ఏంటి, వాట్ యు కాల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేవ్స్ ఉంటాయి కదా, ఎల్లో రీజియన్ దగ్గర D1 D2 లైన్స్ ఫామ్ చేస్తాయి. ఓకే, D1 లైటో D2 లైటో ఏదో ఒకటి ఇక్కడ మెన్షన్ చేస్తాడు. అంటే వాట్ యు కాల్ VIBGYOR కదా, సోడియం ఫార్మ్స్ 2 లైన్స్ ఎట్ ఎల్లో రీజియన్, దట్ ఈస్ D1 D2 అని చెబుతాం. సో ఆ D1కి ఒక వేవ్ లెంత్ ఉంటుంది, అలాగే D2కి ఇంకో వేవ్ లెంత్ ఉంటుంది అని. ఏ వేవ్ లెంత్ వాడాము అనేది ఇక్కడ చెప్పడం అనమాట డి అని. అలాగే 25 అనేది పైన రాసినట్లయితే 25 డిగ్రీస్ దగ్గర అని. ఈ రొటేషన్ ఎంత ఉందని అంటే ఇక్కడ ముందు ప్లస్ ఆర్ మైనస్ రాస్తాడు. ప్లస్ ఆర్ మైనస్ ఉంది అంటే ప్లస్ అని రాశాడు అని అంటే దట్ ఈస్ రైట్ హ్యాండ్ సైడ్ రొటేట్ చేస్తున్నట్టు. మైనస్ కనుక ఉన్నట్లయితే ఇక్కడ ఈ వాల్యూ ముందు అది లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి రొటేట్ చేస్తున్నట్టు అర్థం చేసుకోవాలి. ఓకే, సో అదేంటి నేను చెప్పింది ఇప్పుడు స్పెసిఫిక్ రొటేషన్. ఓకే, దేనిపైన డిపెండ్ అవుతుంది అనేది లెంత్ ఆఫ్ పొలారిమీటర్, టెంపరేచర్, కాన్సన్ట్రేషన్, ఆ తర్వాత నేచర్ ఆఫ్ ది సొల్యూట్ పైన డిపెండ్ అయి ఉంటుంది. తర్వాత ఇంకా చూడు వాట్ యు కాల్, ఇంకా మనం మాట్లాడాల్సింది ఏంటి దాంట్లో ఇందాక రాసినటువంటిది రేసిమిక్ మిక్సర్ కదా. వాట్ ఈజ్ రేసిమిక్ మిక్సర్? రేసిమిక్ మిక్సర్ అంటే ఏంటి సార్? రేసిమిక్ మిక్సర్ అంటే ఏం లేదండి, 50% డెక్స్ట్రో అండ్ 50% లీవో. డెక్స్ట్రో అంటే ప్లస్ అని రాస్తావు, లీవో అంటే మైనస్ అని రాస్తావు. ఇది 50% డెక్స్ట్రో లీవో మిక్సర్ అనమాట. దట్ మిక్సర్ ఈజ్ కాల్డ్ రేసిమిక్ మిక్సర్. లేదా దాన్ని ఏమంటామంటే 1:1 రేషియో, 1:1 రేషియో మోలార్ రేషియో ఆఫ్ dextro and levo is called levo mixer is called racemic mixer. Okay, so racemic mixer ki specific rotation enta antadu. Specific rotation of racemic mixer is equal to 0. ఎందుకు సార్? డెక్స్ట్రో ఉంది కదా ఇక్కడ, డెక్స్ట్రో రైట్ హ్యాండ్ సైడ్కి రొటేట్ చేయడానికి ప్రయత్నిస్తే అదే లీవో అనేది లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి రొటేట్ చేయడానికి ప్రయత్నిస్తుంది. ఈ రెండు కలిసి ఎటు తిరగకుండా ఈ వేవ్స్ ఎలా వెళ్తాయంటే పొలారిమీటర్ దాటి బయటకు వచ్చాక పైకి కిందకి మాత్రమే ఉంటాయి. రైట్ హ్యాండ్ సైడ్కి టర్న్ అవ్వవు, లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి టర్న్ అవ్వవు. ఇదేమో రైట్ హ్యాండ్ సైడ్కి టర్న్ చేస్తే ఒకటేమో లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి టర్న్ చేయడానికి ప్రయత్నిస్తుంది. మొత్తానికి ఎటు టర్న్ అవ్వకుండానే స్ట్రైట్గా ఇలా వచ్చేస్తాయి. కాబట్టి నెట్ రొటేషన్, స్పెసిఫిక్ రొటేషన్ ఆఫ్ racemic mixer is 0. Okay, so here 50% dextro, 50% levo mixer is called racemic mixer, and this process is called racemization. ఆ ప్రాసెస్ ఏమంటారంటే రేసిమైజేషన్. అంటే ఎటు తిరగకుండా 50% కలిపి నెట్ స్పెసిఫిక్ రొటేషన్ 0 విధంగా చేయటాన్నే రేసిమైజేషన్ అని పిలుస్తాం అనమాట. ఓకే, ఆ వర్డ్ కూడా అయిపోయింది. రేసిమైజేషన్, రేసిమిక్ మిక్సర్ అయిపోయింది.
ఓకే, ఇప్పుడు నీకు తెలియాల్సింది ఏంటి, నెక్స్ట్ ఏం నేర్చుకోవాలి మనం చూడండి. ఇక్కడ పేజెస్లోకి వెళ్దాం. ఫస్ట్ దాంట్లో మీకు ఏం చెప్పాను, దట్ ఈస్ వాట్ యు కాల్. ఇలా కిందకు వద్దాం. ఫస్ట్ నీకు చెప్పినటువంటి లిస్ట్లో ఇంకా ఏమైనా మిస్ అయ్యామా, ఏమైనా ఇంకా ఉన్నాయా అనేది. ఓకే, ఇదిగో దీంట్లో ఏమేమి నేర్చుకున్నాం మనం. డెఫినేషన్ నేర్చుకున్నాం, ప్లేన్ పోలరైజ్డ్ లైట్ అయిపోయింది. ఖైరాలిటీ, ఖైరల్ కార్బనేటం, ఎఖైరల్ కార్బనేటం నేర్చుకున్నావు. ప్లేన్ ఆఫ్ సిమెట్రీ, సెంటర్ ఆఫ్ సిమెట్రీ, డెక్స్ట్రో రొటేటరీ, లీవో రొటేటరీ అయిపోయింది. రేసిమిక్ మిక్సర్, రేసిమైజేషన్. ఆ తర్వాత ఇనాన్షియోమర్స్, డయాస్టీరియోమర్స్, మీసోమర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇనాన్షియోమర్స్ అనే దాని గురించి నేర్చుకుందాం. ఇనాన్షియోమర్స్ అంటే ఏంటి సార్? ఇనాన్షియోమర్స్, ఓకే, ఇనాన్షియోమర్స్. ఇనాన్షియోమర్స్ అంటే ఏం లేదు. ఇనాన్షియోమర్స్ మీన్స్ కాంపౌండ్స్, మిర్రర్ ఇమేజెస్. నా వాట్ యు కాల్ ఇనాన్షియోమర్స్ కదా, మిర్రర్ ఇమేజెస్, మిర్రర్ ఇమేజెస్, మిర్రర్ ఇమేజెస్, బట్ నాట్ సూపర్ ఇంపోజబుల్, బట్ నాట్ సూపర్ ఇంపోజబుల్, ఇంపోజబుల్ ఆర్ కాల్డ్ ఇనాన్షియోమర్స్. అంటే ఒకదానికొకటి మిర్రర్ ఇమేజెస్ లాగా ఉంటాయి, బట్ అవి ఒకదాని మీద ఒకటి సూపర్ ఇంపోజ్ కావు. అటువంటి వాటిని ఇనాన్షియోమర్స్ అంటారు, ఇనాన్షియోమర్స్. ఓకే, సో ఇక్కడ చూడు, ఇనాన్షియోమర్స్ ఒక కాంపౌండ్ ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్ మోర్ దాన్ వన్, లేకపోతే ఒక కాంపౌండ్ తీసుకుందాం. లాక్టిక్ యాసిడ్, COOH, OH, ఓకే, OH రాద్దాం. ఇక్కడ CH3HN. అలాగే దీనికి ఇక్కడ ఇంకోటి పెట్టాను, అంటే మిర్రర్ పెడితే దాని మిర్రర్ ఇమేజ్ లాగా ఉంది ఇంకొక కాంపౌండ్ CH3OHH. అవునా, రెండు మిర్రర్ ఇమేజెస్. COOH ఇక్కడ ఉంది, పైన ఉంది, బాటంలో OH ఉంది. ఇటువైపు CH3, మిర్రర్ పక్కనే ఇట్లా మనం ఆనుకుంటే మిర్రర్కి ఈ షోల్డర్ దగ్గరగా ఉంటాయి. అలాగా CH3 ఈ రెండో షోల్డర్ దూరంగా ఉన్నది, ఇక్కడ కూడా దూరంగా కనిపిస్తుంది కదా. సో అలాగా రెండు మిర్రర్ ఇమేజెస్ లాగా ఉన్నాయి. కానీ ఇది ఎత్తి దీని మీద పెట్టాను అనుకో, అంటే ఇలాగ ఎత్తి పైకి ఎత్తి దీని మీద పెట్టినట్లయితే COH దగ్గర COH వస్తుంది, OH దగ్గర OH వస్తుంది. కానీ H దగ్గర ఏమొస్తుంది, CH3 వస్తుంది. అంటే ఒకదాని మీద ఒకటి సూపర్ ఇంపోజబుల్ కాలేదు. CH3 దగ్గర ఏమొస్తుంది, H వస్తుంది. మిర్రర్ ఇమేజెస్ బట్ నాట్ సూపర్ ఇంపోజబుల్. సచ్ టైప్ ఆఫ్ కాంపౌండ్స్ ఆర్ కాల్డ్ డాష్ ఇనాన్షియోమర్స్. ఇదేంటంటే లాక్టిక్ యాసిడ్, లాక్టిక్ యాసిడ్. సో ఒకటి ప్లస్ అయితే ఇంకోటి ఏమవుతుంది, మైనస్ అవుతుంది. ప్లస్ లాక్టిక్ యాసిడ్, మైనస్ లాక్టిక్ యాసిడ్. ఒకటి డెక్స్ట్రో రొటేటరీ, ఇంకోటి లీవో రొటేటరీ. ఓకే, అలాగా మనం చెప్పొచ్చు డయాస్టీరియోమర్స్, అదే ఇనాన్షియోమర్స్, ఇనాన్షియోమర్స్. మరి డయాస్టీరియోమర్స్ అంటే ఏంటి సార్? డయాస్టీరియోమర్స్ అంటే నాట్ మిర్రర్ ఇమేజెస్, నాట్ సూపర్ ఇంపోజబుల్, నాట్ మిర్రర్ ఇమేజెస్, నాట్ మిర్రర్ ఇమేజెస్, నాట్ సూపర్ ఇంపోజబుల్. ఎలాగా చూడండి, లుక్ ఎట్ ద బోర్డ్. డయాస్టీరియోమర్స్. నెక్స్ట్ మనం నేర్చుకోవాల్సింది డయాస్టీరియోమర్స్, స్టీరియోమర్స్. డయాస్టీరియోమర్స్ అంటే ఏంటి? నాట్ మిర్రర్ ఇమేజెస్, మిర్రర్ ఇమేజెస్, నాట్ మిర్రర్ ఇమేజెస్ అండ్ నాట్ సూపర్ ఇంపోజబుల్, సూపర్ ఇంపోజబుల్. ఓకే, మిర్రర్ ఇమేజెస్ కాదు, సూపర్ ఇంపోజబుల్ కాదు. ఎలాగ సార్? ఏదో ఒక ఎగ్జాంపుల్ చూడు నువ్వు. సపోజ్ ఇలా రాయటాన్ని ఫిషర్ ప్రొజెక్షన్ ఫార్ములా అంటారు. అంటే ఇదిగో ఈ గీతల్లాగా రాస్తాం. ఈ కార్నర్స్లో కార్బన్ ఉన్నట్టు, ఈ జంక్షన్స్లో కార్బన్ ఆటమ్స్ ఉన్నట్టు. సపోజ్ ఇక్కడ COOH రాశాను, ఇక్కడ కూడా COOH రాశాను అనుకో. ఇక్కడ OH రాశాను, ఇక్కడ OH అని రాశాను. ఓకే, ఇక్కడ నేనేం చేశాను, ఇలాగా మిర్రర్ పెట్టా. మిర్రర్ పెడితే COOH దగ్గర వచ్చింది. అలాగే వాట్ యు కాల్ ఇక్కడ వాట్ యు కాల్ OH ఇలా వచ్చింది, ఇక్కడ H వచ్చింది, ఇటువైపు H, ఇటువైపు OH వచ్చింది, ఇక్కడ COOH ఉంది. సపోజ్ ఊరికే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా ఎలాగ ఉంది అనేది. ఇది ఖైరల్ కార్బనేటమా కాదా? ఎస్,
ఇదిగో కైరల్ కార్బన్ ఆటం ఒకటి కంటే ఎక్కువ ఉన్నాయి. కైరల్ కార్బన్ ఆటం ఉంటే ఆప్టికల్ ఐసోమెరిజం ఉండాలి కదా. మరి ఇది కైరల్ కార్బన్ ఆటం, ఇది కైరల్ కార్బన్ ఆటం. 4 గ్రూప్స్ ఉన్నాయి. ఇటువైపు COOH, ఇటువైపు OH, ఇటువైపు H, ఇటువైపు ఇదంతా ఉంది. ఓకే, ఈ గ్రూప్ అంతా ఉంది ఇంకోవైపు. ఇది ఒకటి, ఇది ఇంకోటి, ఇది ఇంకోటి కదా. సో 4 ఉన్నాయి. వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది అలా ఉంది. సరే, ఇక్కడ మనం కార్బన్ అనుకున్నాం కదా, ఇలా ఉంది. ఇది H, ఇది HOH. ఇక్కడ చూడు, ఈ రెండు మిర్రర్ ఇమేజెస్. H దగ్గర H వచ్చింది, OH దగ్గర OH వచ్చింది. మిర్రర్ ఇమేజెస్ బట్ నాట్ సూపర్ ఇంపాసిబుల్. ఇది ఎత్తి దీని మీద పెట్టాను అనుకో, ఎత్తి ఇలాగా H దగ్గర OH వస్తుంది కదా, OH దగ్గర ఏమొస్తుంది, H వస్తుంది. మరి మారిపోయింది కదా, కరెక్ట్గా H మీద H రావాలి, OH మీద OH రావాలి. ఎత్తి ఇలా పెట్టినప్పుడు, ఎత్తి అది గుర్తుపెట్టుకోవాలి నువ్వు, ఇలా పైకి లేపి దీని మీద పెట్టాలి. సెకండ్ కాంపౌండ్ పైకి లేపి ఫస్ట్ కాంపౌండ్ మీద పెట్టాలి. అప్పుడు H దగ్గర OH వస్తుంది. నాట్ సూపర్ ఇంపోజబుల్. అలాంటి వాటిని ఏమంటారండి, డయాస్టీరియోమర్స్ అంటారు. అంటే నాట్ మిర్రర్ ఇమేజెస్, నాట్ సూపర్ ఇంపోజబుల్. ఓకే, సో లైక్ దట్. సో ఇప్పుడు ఏం నేర్చుకున్నాం మనం, రేసిమిక్ మిక్సర్ నేర్చుకున్నాము, ఇనాన్షియోమర్స్ నేర్చుకున్నాము, డయాస్టీరియోమర్స్ నేర్చుకున్నాము. ఇంకా మీసో కాంపౌండ్ అంటే ఏంటి సార్? మీసో కాంపౌండ్, మీసో కాంపౌండ్ అంటే సపోజ్ చూడు ఒక కాంపౌండ్. ఇప్పుడు మీసో కాంపౌండ్ గురించి మాట్లాడుతున్నాను నేను. మీసో కాంపౌండ్, మీసో కాంపౌండ్ అంటే ఏంటి సార్? మీసో కాంపౌండ్ అంటే ఏం లేదండి, ఒక హాఫ్ అంటే ఒక కాంపౌండ్ని ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉందనుకో. ప్లేన్ ఆఫ్ సిమెట్రీ అంటే ఒక హాఫ్ రెండో హాఫ్కి మిర్రర్ ఇమేజ్ లాగా ఉంటుంది. సపోజ్ ఇక్కడ చూడు COOH ఉంది, అలాగే ఇక్కడ COOH ఉంది అనుకో, ఇక్కడ OH ఉంది, ఇక్కడ OH ఉంది, ఇక్కడ H ఉంది, H ఉంది. ఇప్పుడు నేను ఇక్కడ కట్ చేసా, ఇలాగా కట్ చేస్తే ఈ పై హాఫ్ కింద హాఫ్కి మిర్రర్ ఇమేజ్ లాగా ఉంది. OH దగ్గర OH వచ్చింది, H దగ్గర H, COOH ఇలా వచ్చింది. సో ఇది ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉందా లేదా? ఎస్, ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉంది. ప్లేన్ ఆఫ్ సిమెట్రీ. కైరల్ కార్బన్ ఆటం ఉందా లేదా? ఎస్, ఇదిగో ఇది కైరల్ కార్బన్ ఆటం. 4 వైపులా 4 గ్రూపులు, ఒకటి COOH, ఒకటి OH, ఒకటి EH, ఇంకోటి ఇదంతా కూడా ఈ CHOH COOH ఇదంతా కింద గ్రూప్, ఈ హాఫ్లో కింద ఉన్నటువంటిది కదా. ఇలాగ 4 డిఫరెంట్ గ్రూప్స్ ఉన్నాయి. కాబట్టి కైరల్ కార్బన్ ఆటం ఉంది. ఇది కూడా కైరల్ కార్బన్ ఆటమే. కైరల్ కార్బన్ ఆటం ఉండి నీకు ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉంటే దట్ కాంపౌండ్ డస్ నాట్ ఎగ్జిబిట్ వాట్ యు కాల్ ఆప్టికల్ యాక్టివిటీ. ఎందుకంటే మీసో కాంపౌండ్ మీన్స్ ఇఫ్ వన్ హాఫ్ ఆఫ్ ది కాంపౌండ్ is mirror image to other half is called meso compound. So specific rotation of meso compound is dash antadu. Specific rotation of meso compound is 0. Specific rotation of meso compound is 0 due to internal compensation. Idi chala important. Due to internal compensation. Due to internal compensation, very very important. ఇంటర్నల్ కాంపెన్సేషన్ అంటే ఏం లేదండి, ఒకే కాంపౌండ్లో ఒక హాఫ్ రెండో హాఫ్ని రొటేషన్ని న్యూట్రల్ చేస్తుంది. అంటే ఫస్ట్ హాఫ్ క్లాక్ వైజ్ రొటేట్ చేయడానికి ప్రయత్నిస్తే సెకండ్ హాఫ్ యాంటీ క్లాక్ వైజ్ రొటేషన్ చేయడానికి ప్రయత్నిస్తుంది. మొత్తానికి ఎటు రొటేట్ అవ్వకుండా ఆ వేవ్స్ అన్నీ కూడా పైకి కిందకి వైబ్రేట్ అవుతూ వెళ్తాయి పొలారిమీటర్ని దాటిన తర్వాత, కాంపౌండ్ని దాటుకుని వెళ్ళిన తర్వాత. కాబట్టి స్పెసిఫిక్ రొటేషన్ 0 ఉంటుంది. మీసో కాంపౌండ్స్ హ్యావ్ 0 స్పెసిఫిక్ రొటేషన్ ఈజ్ 0. ఎందుకు అంటాడు, డ్యూ టు ఇంటర్నల్ కాంపెన్సేషన్. అదే ఇందాక ఇంకోటి చెప్పాం కదా, అదేంటది, దట్ ఈస్ వాట్ యు కాల్ రేసిమిక్ మిక్సర్ అన్నావు కదా. రేసిమిక్ మిక్సర్కి కూడా నెట్ స్పెసిఫిక్ రొటేషన్ ఈజ్ 0. నెట్ స్పెసిఫిక్ రొటేషన్ ఈజ్ 0. ఎందుకు అంటే డ్యూ టు ఎక్స్టర్నల్ కాంపెన్సేషన్ అనాలి అక్కడ. డ్యూ టు ఎక్స్టర్నల్ కాంపెన్సేషన్, ఎక్స్టర్నల్ కాంపెన్సేషన్ వల్ల. ఓకే,
దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. ఓకే, సో ఇప్పటి వరకు చెప్పింది ఏంటంటే దట్ ఈస్ ఆప్టికల్ ఐసోమెరిజంలో వచ్చినటువంటి టర్మ్స్ అన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అయితే ఈ ఆప్టికల్ యాక్టివిటీని చూపించే మాలిక్యూల్స్కి ఏముంటుంది అంటే, రెండు మాలిక్యూల్స్ ఉన్నాయనుకో, దానికి మాలిక్యులర్ ఫార్ములా అనేది సేమ్గా ఉంటుంది. మాలిక్యులర్ ఫార్ములా ఈజ్ సేమ్. మరి స్ట్రక్చరల్ ఫార్ములా కూడా సేమ్. స్ట్రక్చరల్ ఫార్ములా సేమ్. అలాగే వాట్ యు కాల్ స్టీరియోకెమికల్ ఫార్ములా అంటే అరేంజ్మెంట్. స్టీరియోకెమికల్ ఫార్ములా ఈజ్ డిఫరెంట్. అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉందా, రైట్ హ్యాండ్ సైడ్ ఉందా అనే దాన్ని బట్టి మారిపోతుంది. ఓకే, ఫిజికల్ ప్రాపర్టీస్ సేమ్గా ఉంటాయి. ఫిజికల్ ప్రాపర్టీస్ అంటే మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్, డెన్సిటీ, సాల్యుబిలిటీ ఎట్సెట్రా ఆల్ ఆర్ సేమ్. అన్నీ సేమ్గా ఉంటాయి. అలాగే కెమికల్ ప్రాపర్టీస్ కూడా సేమ్గా ఉంటాయి. ఆప్టికల్లీ యాక్టివ్ కాంపౌండ్కి సేమ్గా ఉంటాయి. అలాగే విత్ ఆప్టికల్ యాక్టివ్ కాంపౌండ్, ఆప్టికల్లీ ఇన్యాక్టివ్ కాంపౌండ్ కెమికల్ ప్రాపర్టీస్ సేమ్గా ఉంటాయి. కెమికల్ ప్రాపర్టీస్ ఆప్టికల్లీ యాక్టివ్ కాంపౌండ్స్కేమో డిఫరెంట్గా ఉంటాయి. ఆప్టికల్లీ యాక్టివ్ కాంపౌండ్కేమో డిఫరెంట్గా ఉంటాయి. ఆప్టికల్లీ ఇన్యాక్టివ్ కాంపౌండ్కేమో సేమ్గా ఉంటాయి కెమికల్ ప్రాపర్టీస్. ఓకే, చూడు ఇక్కడ ఏం మాట్లాడాను నేను. మాలిక్యులర్ ఫార్ములా సేమ్గా ఉంటాయి ఏది, డెక్స్ట్రోలివోకి. అలాగే స్ట్రక్చరల్ ఫార్ములా కూడా సేమ్గా ఉంటుంది డెక్స్ట్రోలివోకి. అలాగే స్టీరియోకెమికల్ ఫార్ములా మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. ఒకదానికి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంటే ఇంకో దానికి రైట్ హ్యాండ్ సైడ్ అన్నట్టుగా. అలాగే ఫిజికల్ ప్రాపర్టీస్ సేమ్గా ఉంటాయి. అంటే ఫిజికల్ ప్రాపర్టీస్ అంటే ఏంటి, మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్, డెన్సిటీ ఎట్సెట్రా అన్ని. కెమికల్ ప్రాపర్టీస్ చూసినట్లయితే కెమికల్ ప్రాపర్టీస్ ఆప్టికల్లీ ఇన్యాక్టివ్ కాంపౌండ్ ఉంటుంది, ఆప్టికల్లీ యాక్టివ్ కాంపౌండ్స్ ఉన్నాయి. ఏది, ఈ డెక్స్ట్రోలివో ఎగ్జిబిట్ చేసేవి. కెమికల్లీ ఇన్యాక్టివ్ ఉన్నట్లయితే కెమికల్ ప్రాపర్టీస్ సేమ్. కెమికల్లీ ఇన్యాక్టివ్ కాదు, ఆప్టికల్లీ ఇన్యాక్టివ్ ఉంటే కెమికల్ ప్రాపర్టీస్ సేమ్. ఆప్టికల్లీ యాక్టివ్ అయినప్పుడు కెమికల్ ప్రాపర్టీస్ ఆర్ డిఫరెంట్. ఓకే, అవి గుర్తుపెట్టుకో మరి జాగ్రత్తగా 1-2 సార్లు విని. మరి దీంతో ఈ పాఠాన్ని నేను ఆపేస్తున్నాను. మరి టుమారో నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ నెక్స్ట్ టాపిక్తో కలుస్తాను. అప్పటి వరకు మీరు ఇది ఒకసారి నోట్ చేసుకోండి, దాన్ని వినండి, ఒకసారి వీడియో చూడండి, రాయండి, మీకు ఈజీ అయిపోతుంది. ఇంతకంటే ఏముండదండి ఇక. సరే, నెక్స్ట్ క్లాస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను.